కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియాలని ఎంపీ మల్లి రవి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో అధికార దాహం పెరిగిందని విమర్శించారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్ మాట్లాడకుండా ముఖ్యమంత్రి రేవంత్ పై మాట్లాడడం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కాదని స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న వాళ్లే కేసీఆర్ ని మోసం చేస్తున్నారని కవిత చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ముక్కలు కానుందని స్పష్టమవుతుందని మల్లు రవి పేర్కొన్నారు. మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టినటువంటి దెయ్యం అని అంటుంటే దాన్ని ఖండిస్తూ అసలు మీ దెయ్యాలేరో చెప్పండి అని అడుగుతున్నాం. మీకు అత్యంత బీఆర్ఎస్ పార్టీ సన్నిహితురాలు, కేసీఆర్కి స్వయాన కూతురు, నీకు స్వయాన చెల్లెలు, ఎందుకు ఈ రకంగా దెయ్యాల్లాగా మీరు ఆయన పట్టించి పీడిస్తున్నారు అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆమె చెప్పేది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా చుట్టూ దయ్యాల్లాగా చేరి కేసీఆర్ని ప్రజలకు దూరం చేస్తున్నారు, కేసీఆర్ని పని చేయకుండా చేస్తున్నారు అని చెప్పారు. ఇందులో ఒకళ్ళు పోటీపడి బహిరంగంగా తిట్టుకునే స్థాయికి వచ్చారు. ముందు దాని సంగతి చూసుకోండి. కేటీఆర్, మీ పార్టీ సంగతి, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరులు దాన్ని సరిచేసుకోండి. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు హరీష్ రావుతో మాట్లాడి ఆయన మీ ఇంటికి పంపించారు. మళ్ళీ కేసీఆర్ మీతో మాట్లాడి మిమ్మల్ని హరీష్ రావు గారి ఇంటికి పంపించారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మీ పార్టీలో ఎంత పెద్ద ఎత్తున అధికార ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. మీరు కొద్ది కాలంలోనే ముక్కలుగా బీఆర్ఎస్ పార్టీ వీడిపోతుందనేటటువంటి పరిస్థితి ప్రజలకి కనపడుతుంది. రాష్ట్రంలో రాజకీయాలు విచిత్రంగా